వచ్చిన ప్రభా లొంగిపోతున్నా, సరెండర్ అవుతున్నా. ప్రతి ప్రాంతం పలాన దగ్గర నాది అనుకున్నా, పలాన దగ్గర ఆలోచనలు అనుకున్నా, పలాన దగ్గర అనుకున్నట్లే జరగాలనుకున్నా, ఈ అన్ని ప్రాంతాల్లో రిక్తునిగా, రిక్తురాలిగా, శూన్యత, రిక్తత్వం, వట్టి పాత్రలు మూసివేయబడిన పరిస్థితి. ఐ సరెండర్ ఆల్, ఐ సరెండర్ ఆల్. వట్టి పాత్రలు అప్పగించుకొచ్చిన ప్రభాని దేవుని దగ్గర సమర్పించుకుందా. అభిషేకం ఎలా బొర్లి ప్రవహిస్తుందో మీరే చూస్తారు. దేవుని వాక్యం నిరంతరము సత్యము, అది యథార్థమైనది. అంత్యదినములో కడవరుచి రగిల్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మదేవుని కార్యము మనుషులు చేయలేని కార్యాలు జరుగుతాయి. Yes, in the works which man cannot do, supernatural, extraordinary things are up to be yet to happen. అవి జరగాల్సినవి ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో, నీ మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక, ఆరోగ్య, ఆర్థిక అన్ని పరిస్థితుల్లో దేవుని ఖాళీ చేసుకుని అప్పగిస్తా. అయ్యా నేను సరెండర్ చేసుకుంటున్నాను, రిక్తుగా కాల్చిలా అప్పగిస్తున్నాను. నీ పట్ల ఆసక్తి, తృష్ణ భక్షించున్నదని దేవుని దగ్గర సమర్పించుకుందాం. ఎలా దేవుడు కార్యం జరిగిస్తాడో, ఎలా ఆత్మదేవుని ప్రవాహం చూస్తారో కాలము త్వరలో జవాబు చెప్పబోతుంది. నీ కుటుంబం ఎదురు చూస్తుంది, నీ బంధువులు ఎదురు చూస్తున్నారు, చుట్టుపక్కల ప్రజలు అభిషేకం యొక్క రేంజ్ ఏంటో చూడాలని ఇష్టపడుతున్నారు. నీ ఆఫీస్ ఎదురు చూస్తుంది, నీ బిజినెస్ ప్రాంతాలు ఎదురు చూస్తున్నారు, నీ కార్యాలయం చూస్తుంది, నీ బంధువులు ఎదురు చూస్తున్నారు. ఇది మనిషి కార్యం కాదు, దేవుని కార్యం అని చెప్పే దినాలు రావాలి. అది శక్తి చేత, బలము చేత కాదు, కానీ ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇట్ ఇస్ కెన్ ఓన్లీ బి డన్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అలోన్. దేవునికి అప్పగించి లెట్స్ ఎంప్టీ అవర్ సెల్స్. ఇంకా నీ సొంత చిత్తాలు ఉన్నాయి, సొంత ప్లాన్స్ ఉన్నాయి, ఇలా జరగాలి అలా జరగాలి, నీ ముందుకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంబిషన్స్ ఉన్నాయి, అన్ని ఖాళీ చేసుకున్నాం. రిక్తులుగా దేవుడికి అప్పగించుకుందాం. అప్పుడు దేవుడు నింపుతాడు. నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉందా? ఎన్ని పాత్రలు తెస్తే అన్ని పాత్రలు నింపుతాడు. పాత్రలు ఆగిపోయాయి, ఖాళీ పాత్రలు ఆగిపోయాయి. ఎంప్టీ వెసల్ స్టాప్డ్, ఆయిల్ స్టాప్డ్, నూనె ఆగిపోయింది. ఈరోజు నూనె ఆగిపోయిన పరిస్థితి, ఎందుకంటే ఖాళీతనం లేదు, ఎంప్టీనెస్ లేదు. దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ అనాయింటింగ్. నీలో పొర్లి, నీ కడుపులో నుండి జీవజల నదులు పారడానికి స్థలం ఏది? అన్ని నువ్వు నీతో నింపుకున్నావు. నీ ప్లాన్లు, నీ ఆలోచనలు, నీ తలంపులు అంతా నువ్వు అనుకున్నట్టు జరగాలి. ఇంకా దేవుని ఆత్మకార్యం ఎలా నింపుతాడు? ఈరోజు ఆ పరిస్థితులు ఉంటే ఎందుకు డిలే అవుతుందో తెలుసా? ఎందుకు బ్రేక్ త్రూ రావట్లేదు తెలుసా? ఈరోజు దేవునికి అప్పగించుకుందాం. కెన్ వి డూ దిస్ హార్టీలీ? యు విల్ నో లాంగర్ రిమైన్ ద సేమ్. నువ్వు ఖాళీగా ఉండవో, వచ్చినట్టు పోలేవో. ఆత్మదేవుని శక్తి శూన్యతల నుండి సమస్తం తీసుకొస్తుంది. ఎంప్టీనెస్ ఫ్రమ్ నథింగ్నెస్ టు ఎవ్రీథింగ్. ఏమి లేదని నుంచి సమస్తం తీసుకురాగలరు. పరిశుద్ధాత్మ ఒక నిమిషం మనిషిని మార్చడానికి, ఒక్క నిమిషం మనిషి బంధకాలు విడుదల. ఆత్మ ఎక్కడ అక్కడ స్వాతంత్రం ఉంటుంది, బంధకాల నుంచి విడుదల కలిగిస్తుంది ఆత్మదేవుడు. స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్, స్టార్ట్ ఎక్స్పీరియన్స్. ద సరెండర్ విల్ గివ్ యూ ద కీ. ద సరెండర్ ఇస్ ద కీ, ఎంప్టీనెస్ ఇస్ ద కీ. ప్రభుత్వం సమర్పించుకొని ఆరాధిస్తామా?